నువ్వు సూతపుత్రుడివి, నువ్వు సూతపుత్రుడివి, నువ్వు సూతపుత్రుడివి. నువ్వు సూతునిగా మెలగాలి, నువ్వు సూతునిగా మెలగాలి. ధనుర్విద్య కేవలం క్షత్రియులకే సొంతం కుమారా. కానీ బాలకులకు ఏ జాతి వర్తించదు కదా, మరి అలాంటప్పుడు వాళ్ళు పెద్దయ్యాక ఎందుకు జాతి వర్తిస్తుంది? జాతి అనేది ఏమైనా ఫలమా? అది నేల మీద ఉండకుండా నేరుగా అది చెట్టు మీద ఉంటుందేమో. కుమారా, ఇంత లోతుగా ఆలోచిస్తే నువ్వు అలసిపోతావు. నువ్వు నీ తల్లిగారి కోసం కస్తూరి మృగం తీసుకెళ్లాలిగా. నేను నీతో పాటు వస్తాను.